నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ లైన్. కొత్తిమీరతో షుగర్ కంట్రోల్ అవుతుందని, క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. మరి కొత్తిమీర ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తిమీర వంటలో కరివేపాకు తర్వాత ఎక్కువగా వాడే పదార్థం. ఇది మన ఆహార రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది కూడా. కాగా ప్రస్తుత జీవన శైలిలో మార్పులు, చెడు ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఊబకాయం, మద్యం, సిగరెట్లు, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వంటి మొదలగు కారణాల చేత ప్రజలు ఎక్కువగా షుగర్ బారిన పడుతున్నారు. ఇక వైద్య పరంగా ఎన్నో మెడిసిన్స్ ఉన్నప్పటికీ కొన్ని ఇంటి పద్ధతుల ద్వారా వ్యాధి నియంత్రించుకునే మార్గాలు ఉంటాయి. కాగా షుగర్ ని నియంత్రించడానికి కొత్తిమీర ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిక్ బాధితులకు కొత్తిమీర, ధనియాలు అద్భుతంగా పనిచేస్తాయి. ధనియాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో నిండి ఉంటాయి. డయాబెటిక్ రోగులకు కొత్తిమీర ఒక అద్భుతమైన ఎంపిక. ఇది ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడం ద్వారా సహజంగా మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ అనేది క్లోమన్ ద్వారా తయారు చేయబడిన హార్మోన్. ఇది మీ శరీరం చక్కెరను ఉపయోగించుకోవడానికి అనుమతినిస్తుంది. ఇన్సులిన్ లోపం ఏర్పడినప్పుడు ఎంత చక్కెర జీవక్రియ చేయబడాలో శరీరం చెప్పలేకపోవచ్చు. దీనివల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. కొత్తిమీరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దాంతో పాటు విటమిన్ కే, ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కొద్ది మోతాదుల్లో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, థియామిన్, నియాసిన్, క్యారోటిన్ కూడా లభిస్తాయి. ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడానికి, కాలేయం పనితీరును మెరుగుపరచడానికి కూడా ఇది తోడ్పడుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది కొల్లాజన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొత్తిమీర రసం ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్, గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కొత్తిమీరలో విటమిన్ ఏ, సి, కేలు లభిస్తాయి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొత్తిమీర చట్నీ తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం నుండి ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తాయి. కొత్తిమీర శరీరంలో ఇన్సులిన్ వాడకాన్ని పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది గుండెకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది. ఆకుపచ్చ కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో, శరీరంలో పేరుకుపోయిన మురికిని తొలగించడంలో సహాయపడతాయి. డయాబెటిక్ రోగులు ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకులు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు దీన్ని రోజు తీసుకుంటే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. కొత్తిమీర ఆకులతో తయారు చేసిన నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణే కాదు, శరీరంలో పేరుకుపోయిన పలు రకాల విష పదార్థాలు తొలగిపోతాయి. కొత్తిమీరలోని విటమిన్ కే రక్తం గడ్డ కట్టడానికి, ఎముకల మరమ్మతుకు సహాయపడుతుంది. కొత్తిమీర జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో అది సహాయపడుతుంది. కంటి ఆరోగ్యానికి కూడా కొత్తిమీర చాలా మంచిది. స్త్రీలలో పీరియడ్స్ ఆలస్యంగా వచ్చేవారు కొత్తిమీర ఆకులు నములుతూ ఉంటే నెలసరి సక్రమంగా వస్తాయి. అధిక రక్తస్రావం వంటి ఋతు సమస్యలు తగ్గుతాయి. కొత్తిమీర బీపీ, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడడమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. గ్యాస్, కడుపుబ్బరం, జీర్ణ సమస్యలు ఉన్నవారు కొత్తిమీర రసం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. నోట్లో అల్సర్లు, పగుళ్లు, దుర్వాసనతో బాధపడేవారు కొత్తిమీర ఆకులు నమలడం వల్ల అవి నయమవుతాయి. కొత్తిమీర ఆకులను కషాయంగా చేసి పుక్కిలిస్తే చిగుళ్ల నొప్పులు, దంతాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులకు నివారణగా కొత్తిమీర ఆకుల రసం తేనెతో కలుపుకొని తాగాలి. కొత్తిమీర వాతాన్ని తగ్గిస్తుంది. బీపీ, డయాబెటిస్ వ్యాధులు ఉన్న వారికి ఉపయోగపడుతుంది. కొత్తిమీర పచ్చడి చేసుకుని అన్నంలో తింటే కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మల విసర్జన సాఫీగా ఉంటుంది. కొత్తిమీరలో విటమిన్ కే ఉంటుంది. ఇది మీ శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. విటమిన్ కే నిల్వలు మీ ఎముకల ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి. ముఖ్యంగా ఆస్టియోపెరాసిస్ నుంచి కాపాడుతాయి. మీ శరీరంలోని
ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీయకుండా కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కాపాడతాయి. ఫ్రీ రాడికల్స్ మీ కణాలను దెబ్బతీసి క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వాటికి కారణమవుతాయి. కొత్తిమీర ఇలాంటి ప్రమాదాలను నివారిస్తుంది. అంతేకాకుండా వృద్ధాప్యం దరిచేరకుండా కాపాడుతుంది. ఇక కొత్తిమీర డైయూరిటిక్ గా పనిచేసి మీ శరీరంలోని అదనపు సోడియం ను బయటికి పంపించేస్తుంది. తద్వారా మీ బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. శరీరంలోని ఇతర మలినాలను కూడా బయటకు పంపిస్తుంది. మీ శరీరంలో ఉండే LDL అనే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి ఎథెరోస్క్లెరోసిస్ అనే గుండె జబ్బు రిస్క్ ను తగ్గిస్తుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు కొత్తిమీర మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇది దీర్ఘకాలిక వ్యాధులను కూడా తగ్గించే సామర్థ్యం కలిగి ఉంది. క్యాన్సర్ కణాల వృద్ధిని కూడా కొత్తిమీర నివారిస్తుంది. కొత్తిమీరని వినియోగించడం చాలా సులువు. నేరుగా ఆకులు తినొచ్చు, ప్రతి కూర పైన చల్లుకోవచ్చు. కొత్తిమీర రైస్ చేసుకోవచ్చు, మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు, రసంగా తాగొచ్చు. కొత్తిమీర గింజలు అనగా ధనియాలు కూడా కొత్తిమీర ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. మనం సరిగ్గా గమనిస్తే మన వంటిల్లే మన వైద్యశాల. సరైన ఆహార నియమాలు పాటిస్తూ జీవన శైలిలో స్వల్ప మార్పులు చేసుకుంటే 10 కాలాల పాటు భద్రంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని చిట్కాలను చూద్దాం. ముందుగా వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఇక వేసవి కాలంలో వడదెబ్బ, డిహైడ్రేషన్, చర్మ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యల గురించి జాగ్రత్తగా ఉండాలి. వీటి కోసం మనం పాటించాల్సిన కొన్ని చిట్కాలు చూద్దాం. నీరు ఎక్కువగా తాగాలి. దాహం వేసినా వేయకున్నా తరచుగా నీరు తాగుతూ ఉండాలి. అలాగే వ్యాయామం, జర్నీ చేసేటప్పుడు ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. నీరు ఎక్కువగా ఉండే పళ్ళు, ఆహార పదార్థాలు తీసుకోవాలి. నారింజ, పుచ్చకాయ, నిమ్మరసం వంటి నీరు ఎక్కువగా ఉన్న పళ్ళు, అలాగే కీరదోస, క్యారెట్, టమాటా వంటి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ ని ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు, షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అన్నం, పెరుగు, మజ్జిగ లాంటి తేలిక ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అలాగే బయట ఫుడ్ తగ్గించి ఇంట్లో ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినాలి. ఆల్కహాల్, కెఫిన్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోకూడదు. తేలిగ్గా, వదులుగా ఉండే కాటన్ వంటి దుస్తులు ధరించాలి. సాధ్యమైనంత వరకు ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లడం మానేయాలి. ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఎండల్లో భద్రంగా ఉండండి. అందమే ఆనందం అన్నారు పెద్దలు. అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మరి అందమైన మెరిసే చర్మం మీ సొంతం కావాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి. పసుపుని స్నానానికి ముందు చర్మానికి పోయండి. పసుపులో ఉండే యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల చర్మం ఎర్రగా కందిపోవడం వంటి ఇబ్బందులను, చర్మ సమస్యలను తొలగించి చర్మాన్ని మెరిపిస్తుంది. తర్వాత తేనె చర్మానికి పోయడం వల్ల స్కిన్ తేమగా ఉండి చర్మం పొడిబారడం, యాక్నే వంటి సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. అలోవెరా, దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలోవెరా జెల్ చర్మానికి రాయడం వల్ల స్కిన్ ఇరిటేషన్, యాక్నే వంటి సమస్యలు దూరమై చర్మం అందంగా మెరిసిపోతుంది కూడా. ఎండాకాలం వచ్చేసింది. ఒళ్ళంతా వేడెక్కుతుంటే మనసంతా చాలా చల్లగా ఉండే పదార్థాల వైపే లాగుతుంది. ఇక ముఖ్యంగా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళైతే ఫ్రూట్ షేక్స్ పై ఎక్కువ మక్కువ చూపుతారు. ఫ్రూట్ షేక్స్ ఫ్రూట్స్ తో తయారు చేస్తారు కాబట్టి వాటిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మంచిదే. కానీ కొన్ని రకాల పండ్లు పాలతో కలపకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రూట్ షేక్స్ హెల్త్ కి మంచిదే, కానీ వేటితో ఏవి కలపాలో సరిగ్గా తెలుసుకుంటే ఆరోగ్యం, లేకుంటే అవి అనారోగ్యకారకం అవుతాయి. ఇక నిమ్మ, నారింజ, ద్రాక్ష, బొప్పాయి, పుచ్చకాయ వంటి ఫ్రూట్స్ పాలతో కలపకూడదు. వీటిలో ఆస్కార్బిక్ యాసిడ్ అని పిలువబడే విటమిన్ సి పాల ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయగల యాసిడ్ సమ్మేళనం అని పరిశోధనలో తేలింది. దాని ఫలితం అవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం. కాబట్టి విటమిన్ సి ఉన్న ఏ పండైనా సరే పాలతో కలిపి తీసుకోకూడదు. ఇక ఆపిల్, బెర్రీ, స్ట్రాబెర్రీ, అనాస, పియర్, జామ వంటి పళ్ళల్లో పోషకాలు మీకు నేరుగా అందాలంటే వాటిని పాలతో అస్సలు కలపొద్దు. ఒకవేళ వీటిని పాలతో కలిపి తీసుకుంటే అజీర్ణం, పొత్తి కడుపు నొప్పి, నరాల్లో మంట, తిమ్మిర్లు, అసిడిటీ, విరోచనాల వంటివి కలుగుతాయి. ఆహారమే ఔషధం. మితంగా తింటే అమృతం, అమితంగా తింటే విషం అన్నట్టు ఏది ఎంత, ఎప్పుడు, ఎలా తీసుకోవాలో తెలుసుకుని ఆ ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటే ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. స్టే హెల్దీ అండ్ బీ హెల్దీ.